హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము మోదక్ చేస్తున్నామండి. సో ఇదండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇదనమాట. బెల్లం, ఇలాచి కూడా ఉంటుంది, తర్వాత వేస్తాను. బియ్యం పిండి అండ్ కొబ్బరి. బెల్లం, కొంచెం వాటర్ వేసుకుందాం, కొంచెమే. సో బెల్లం కరిగేదాకా బెల్లం కరగాలి. ఈలోపు ఇలాచి దంచు. ఇదేంటంటే మోదక్ లోపల స్టఫ్ అండి. ఇది కొబ్బరి బెల్లం పెడతారు, ఎవరి ఇష్టం వాళ్ళది. వాటర్ వస్తున్నాయి, చూసినప్పుడు ఒకసారి. సో ఇదండి, ఇందులో కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కొంచెం దగ్గరకు వచ్చేదాకా ఉంచాలి. సో ఇదండి కొంచెం ఇలాచి పొడి. సో ఇదండి ఇందులో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేద్దాం. సో ఇదండి లోపల పెట్టి స్టఫ్ అయిపోయింది కొబ్బరిది. ఇప్పుడు మనము మిగతా చేసుకుందాం పైది. ఇది సో ఇదండి ఇదైతే పక్కకు పెట్టేసుకుంటున్నాము. ఇందులోనే పైకి కావాల్సింది వేసుకుందాం. మెయిన్ మోదక్ అయితే చేసుకోవాలి. సో ఇదండి ఇప్పుడైతే మోదక్కి కావాల్సిన టాప్ లేయర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో దీనికోసం అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాము, ఇంకా తక్కువనే వాటర్ గ్లాస్ కన్నా. ఇప్పుడు ఇవి మరిగినాక ఇది వేసుకుందాం, బియ్యం పిండి. సో ఇదండి దీంతోనే మోదక్ చేసేది. మోదక్ స్టాండ్ బాగుంది కదా. సో ఇదండి మరుగుతున్నాయి కదా, పిండి వేసుకుంటూ కలుపుదాము. కలుపుకుంటూ వేసుకోండి, ఉండలు కట్టకుండా మెల్లగా. తొందరగా దగ్గర మరిగిపోతుంది, దగ్గర పడి ఉండలు అవుతుంది. కలుపుతూనే ఉండాలి. సో ఇదండి ఇది ఇలా కలుపుకొని ఒక్క చుక్క నెయ్యి వేస్తాను. సో ఇదండి ఇది మాత్రం, ఇది అయిపోయింది కదా, తీసుకొని వెళ్ళి ఇప్పుడు రెడీ చేద్దాం మోదక్. సో ఇదండి అన్నీ అయితే రెడీ చేసుకున్నాం అనమాట. కొంచెం ఆయిల్ రుద్దుకొని సో ఇదండి మొత్తం కవర్ చేసిన తర్వాత ఒక చిన్న బాల్ ఇదండి కొబ్బరి ఇందులో పెట్టేసుకొని మళ్ళీ టాప్ లేయర్ పెడితే సరిపోయింది. ఇలా వదిలేసుకుంటే అయిపోయింది. అది తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసుకోండి కొంచెం. మా వినాయక చవితి ఫస్ట్ మోదక్ ఇదండి. నేను ఒక 11 వేసుకున్నాను. ఇదండి మా మమ్మీ చేస్తుంది. అందరేమో పిన్స్ పెట్టుకొని టైట్ చేసుకున్నాం, మా పిన్ పెట్టకపోయినా టైట్ ఉంది మాది. ఎలా చేయాలో తెలిస్తే చేయడం చాలా ఈజీ. సో మేమైతే వినాయక చవితి ప్రసాదాలు అయితే మెయిన్ ఇవి తలకల పాశము, మోదక అండ్ ఉండ్రాలు, ఈ 3 అయితే కంపల్సరీ అండి. పులిహోర కూడా చేస్తా, నిమ్మకాయ పులిహోర. మెయిన్ అయితే ఈ 3 ఫస్ట్ మేము చేసేది. అయితే నిమ్మకాయ పులిహోర చేస్తుందంట మా అమ్మ. అండ్ ఈరోజు చాలామంది అందరూ ఆల్మోస్ట్ అందరూ తిమ్మికూర పప్పు చేసుకుంటారు. అది కూడా చేయాలి. పప్పు ఇంపార్టెంట్ అమ్మా ఈరోజు.
నాకు తెలియనప్పుడు నాకు తెలియనప్పుడు నేను చేయనప్పుడు పెళ్ళి కాకముందుకు ఇది మధ్యలోకి ఎలా పోయింది అని ఆలోచించేదాన్ని. చుట్టూ ఎట్లా వచ్చింది, మధ్యలో వీళ్ళు ఎట్లా పెట్టి చుట్టూ ఎట్లా క్లోజ్ చేసిర్రు, చాలా డౌట్స్ ఉండేవి. సో ఇదండి, అన్నీ ఇలా చేసుకోవాలి. ఆ డౌట్ ఎప్పుడేమో క్లియర్ అయింది నీకు? మనం చేసినప్పుడు ఏదైనా మనం చేస్తేనే తెలుస్తుంది. దీనికి ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి. ఏమేం దగ్గరికి అట్లా వచ్చింది. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సేమ్ పూర్ణం ఎలా చేసుకుంటామో అలానే. బట్ ఇది కొంచెం ఏం పిండి ఇది? బియ్యం పిండి. అదేంటంటే కలుపుకోవడంలో నన్ను కొన్ని గడ్డలు కడుతుంది, కొంచెం చూసుకొని కలుపుకోవాలి. సో ఇదండి వినాయకుడికి ఇష్టమైన మోదకాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ తడకల భాష అంటే పాలు తలికలు అన్నమాట. సో ఇదండి మోదక్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ వినాయక శుభాకాంక్షలు.